రోజూ చేసే ఓ చిన్న అలవాటే మన ఆరోగ్యంపై పెద్ద ఎఫెక్ట్ చూపించొచ్చు. అదేంటో తెలుసా? తినేటప్పుడు ఫోన్ చూడటం. ఇది మన జీర్ణ వ్యవస్థని ఎలా పాడు చేస్తుందో చూద్దాం. అయితే ఈ ప్రాబ్లం మొదలయ్యేది కడుపులో కాదు, మన మెదడులో. మనం సోషల్ మీడియాలో మునిగిపోతే బ్రెయిన్ తినడం మీద అస్సలు కాన్సంట్రేట్ చేయదు. అంతే, డైజెస్టివ్ సిగ్నల్స్ కట్. దీంతో మన బ్రెయిన్ అనే కమాండ్ సెంటర్ ఆఫ్లైన్లోకి వెళ్ళిపోతుంది. ఇక సరిగ్గా నమలడం కూడా జరగదు. సరే, ఈ బ్రెయిన్ హ్యాక్ వల్ల కడుపులో సిస్టమ్ ఎలా క్రాష్ అవుతుందో చూద్దాం. ఇదొక చైన్ రియాక్షన్ అన్నమాట. బ్రెయిన్ హ్యాక్, చూయింగ్ ఫెయిల్, తర్వాత గట్ ఓవర్లోడ్ అన్నీ ఒకదాని వెంట ఒకటి. సరిగ్గా నమలని ఆహారం కడుపులో ఎక్కువసేపు ఉండిపోతుంది. ప్రాసెసింగ్ చాలా లేట్ అవుతుంది. ఈ ఓవర్లోడ్తోనే ఉబ్బరం, అజీర్తి స్టార్ట్ అవుతాయి. అంతేకాదు, కడుపులో యాసిడ్ కూడా పెరిగిపోతుంది. చూశారా, మనసు పెట్టి తినడానికి, పరధ్యానంగా తినడానికి మధ్య జీర్ణ వ్యవస్థ పనితీరులో ఎంత తేడా ఉందో. ఈ డ్యామేజ్ జీర్ణక్రియతోనే ఆగదు. నెక్స్ట్ టార్గెట్ బాడీ కమ్యూనికేషన్ నెట్వర్క్. మనకు కడుపు నిండింది అని చెప్పే హార్మోన్లుంటాయి కదా, ఫోన్ చూస్తుంటే వాటి పనికి అడ్డుపడతాం. అప్పుడు కడుపు నిండినా బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళదు. అందుకే తెలియకుండానే ఎక్కువ తినేస్తాం. ఇలా రోజూ అదిగా తినడం ఫ్యూచర్లో ఖచ్చితంగా బరువు పెరగడానికి దారితీస్తుంది. మరి దీనికి సొల్యూషనేంటి? మన సిస్టమ్ని రీబూట్ చేసి ఆరోగ్యాన్ని కాపాడుకోవటం ఎలా? సో కనెక్షన్ చాలా సింపుల్ అండ్ క్లియర్. మెదడు డిస్ట్రాక్ట్ అయితే జీర్ణ వ్యవస్థ డ్యామేజ్ అవుతుంది. మరి మన తర్వాతి భోజనాన్ని ఆరోగ్యానికి అవకాశంగా మార్చుకుందామా, లేక టెక్నాలజీకి బాధితులుగా ఉండిపోదామా?